ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिधि नामने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈ రోజున భాగవత కథాశ్రవణంకు చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజు మనము భాగవత కథలలో మొట్టమొదటైనది పరీక్షిత్ మహారాజు గురించి ఈరోజు మనము చర్చించుకుందాం. చాలా మంది తెలిసే ఉండొచ్చు, పరీక్షిత్ మహారాజు పాండవుల యొక్క వారసుడు. పరీక్షిత్ మహారాజు పాండవుల ప్రస్థానం ముగించిన తర్వాత పాండవుల మనుడైన పరీక్షిత్ మహారాజు ఈ ప్రపంచానికి చక్రవర్తిలాగా, మహారాజులాగా మంచి పరిపాలనని ఈ మానవ సమాజానికి అందించారు. ఎటువంటి పరిపాలన అందించారు అంటే, వారి రాజ్యంలో ఏ జీవికి కూడా హాని జరగకుండా ఆయన పరిపాలన అందించారు. ముఖ్యంగా చెప్పాలంటే, వారి రాజ్యంలో గోవులు కూడా ఎంతో సంతోషంగా ఉండేవి. మరి అటువంటి పరీక్షిత్ మహారాజు ఎవరు, వారి యొక్క జన్మ వృత్తాంతం ఏమిటి, వారికి భాగవతానికి ఉన్న సంబంధం ఏమిటి, వారికి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏమిటి, వారి గురించి చర్చించుకోవాల్సిన అవసరం మనకి ఏమిటి అనే విషయాలు మనం ఈ రోజున ఆ, క్లుప్తంగా మనము చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. పరీక్షిత్ మహారాజుని ఏమంటారంటే భాగవత కథానాయకుడు అంటారనమాట ఆయన్ని. అలాగే ఆయన్ని పరమ భాగవతుడు అంటారనమాట. ఎవరు భాగవతుడు అంటే, కృష్ణ భక్తుణ్ణి భాగవతుడు అంటారనమాట. అలాగా భాగవత నాయకుల్లాగా, పరమ భాగవతుల్లాగా ప్రసిద్ధి చెందినటువంటి వారు పరీక్షిత్ మహారాజు. అలాగే ఈయన అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యుడు, అలాగే ఉత్తర కోడలు. అభిమన్యుడికి ఉత్తరాకి జన్మించినటువంటి వాడు ఈ ఒక్క పరీక్షిత్ మహారాజు. అలాగే ఎప్పుడైతే ఈ మహాభారత యుద్ధము అంటే కురుక్షేత్ర రణములో ఈ యుద్ధం ముగిసిన తర్వాత
అందరూ మరణించిన తర్వాత మిగిలిన ఏకైక పాండవ వంశాంకురం పరీక్షణ మహారాజు. మనం చూస్తే గనక పాండవులు ఐదుగురికి కూడా సంతానం ఉన్నారు, కానీ అందరూ కూడా చనిపోతారు. కానీ పరీక్షణ మహారాజు మాత్రము ఒకడే ఉన్నాడు. భాగవతం అంటేనే కృష్ణ కథ. భాగవతం అంటే ఏంటి అని అడుగుతారు అందరూ కూడా. భాగవతం అంటే ఏంటంటే, భాగవతం అంటేనే కృష్ణుడి యొక్క కథలు, కృష్ణుడి యొక్క లీలలు, అలాగే భక్తుల యొక్క కథలు, లీలలు, ఇవే భాగవతంలో ఉంటాయి. అందుకే భాగవతం అంటేనే కృష్ణ కథ. మరి ఈ భాగవతము 12 స్కందాల రూపంలో రచింపబడింది అనమాట. అంటే 12 స్కందాలు, 18,000 శ్లోకాలు. అలాగా 10వ స్కందము 11వ స్కందములో కృష్ణుడి యొక్క చరితము చక్కగా వర్ణించబడింది అనమాట. ఇది కాకుండా మొదటి 9 స్కందాలలో శ్రీకృష్ణుడి యొక్క వివిధ అవతార లీలలు వర్ణించబడ్డాయి. అంటే భగవంతుడికి అనంత కోటి అవతారాలు ఉన్నాయి. కానీ మనకి భాగవతము ప్రకారము మన ఆచార్యులు 22 అవతారాలని వారు వర్ణించారనమాట. అందరూ అంటూ ఉంటారు భగవంతుడికి 10 దశావతారాలు అంటూ ఉంటారు. కానీ భాగవతం ప్రకారము మన ఆచార్యులు ఒక 22 అవతారాలని వర్ణించడం జరిగిందనమాట. ఇంతేకాకుండా ప్రథమ స్కందములోనే కృష్ణస్తు భగవాన్ స్వయం అనేది అత్యంత ముఖ్యమైన విషయాన్ని నిరూపించబడింది. అందరూ అనుకున్నట్టుగా కృష్ణుడు కేవలము, అందరూ కాదు చాలా మంది అనుకుంటూ ఉంటారు, సంపూర్ణమైన జ్ఞానం లేనివారు కృష్ణుడు కేవలం ద్వాపరయుగానికి చెందినవాడు, కృష్ణుడు కేవలము యాదవ వంశానికి చెందినవాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి భాగవతంలో ప్రథమ స్కందములో కృష్ణస్తు భగవాన్ స్వయం అని మనకి నిరూపించబడింది. ఎందుకు కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారంటే, కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడు కేవలం ద్వాపరయుగానికి చెందినవాడు కాదు, కృష్ణుడు కేవలము యాదవ వంశానికి చెందినవాడు కాదు, కానీ ఆయన యాదవ వంశంలో ఆవిర్భవించారు, అందులో ఎటువంటి సందేహం లేదు. భగవంతుడు అవతరించడానికి కారణం ఏమిటో మనకు తెలుసు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువును రక్షించుటకు, దుర్మార్గును నశింపచేయుటకు, ధర్మమును పునఃస్థాపించుటకు యుగ యుగమన నేను అవతరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో 4వ అధ్యాయంలో 8వ శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది. అందుకని భగవంతుడు అవతారం వారు యాదవ వంశంలో ఆవిర్భవించిన లేదా బ్రాహ్మణ వంశంలో ఆవిర్భవించిన వారి యొక్క అవతారం యొక్క ఉద్దేశం ఏంటంటే సాధువులను రక్షించడం కోసం, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం, అలాగే దృష్టులను శిక్షించడం కోసం అనమాట. ఆ విధంగా కృష్ణస్తు భగవాను స్వయం అంటే అర్థం ఏంటంటే కృష్ణుడే భగవంతుడు స్వయంగా అని దీని ఒక అర్థం అనమాట. ఇటువంటి శ్రీకృష్ణ దివ్య కథ అయినట్టి భాగవతము పరీక్షిణ మహారాజు సుఖదేవ స్వామి సంవాదంగా మనకి అందించబడింది. సంవాదం అంటే ఇద్దరు కలిసి, అంటే ఇక్కడ మొట్టమొదటి భాగవతాన్ని కీర్తించినటువంటి వారు సుఖదేవ గోస్వామి అన్నమాట. మొట్టమొదటి భాగవతాన్ని శ్రవణం చేసిన వారు పరీక్షిణ మహారాజు అన్నమాట. అంటే ఈ వీరిద్దరి ద్వారా మనకి భాగవతము, ఈ సర్వ మానవాళికి కూడా భాగవతం అందించబడింది. అలాగే పరీక్షిత్ యొక్క జన్మము, కర్మము, ముక్తి వివరాలన్నీ కూడా ఈ ఒక్క భాగవతములో చక్కగా చర్చించబడింది అన్నమాట. ఈ భాగవతం పరీక్షిత మహారాజు యొక్క చరితం అనేది ఆరంభమవుతుంది. అంటే భాగవతములోనే అతని యొక్క జన్మ కర్మల గురించి వర్ణించబడ్డాయంటే
ఆయన ఎంత గొప్పవాడై ఉంటే భాగవతంలో ఆయన స్థానం ఇచ్చారు. ఆ ఒక్క జన్మ కర్మ ముక్తులు అవి ఎంత గొప్పవో అయి ఉంటేనే కదా వాటి గురించి భాగవతములో ఆ, చర్చించడం జరిగింది అనమాట. అంటే భాగవతంలో ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే అతను పరమ భాగవతుడు. అంటే వారి కుటుంబం అంతా కూడా వారి కుటుంబం అంతా కూడా ధర్మం కోసం, ప్రపంచం కోసం, సర్వమానవాళి కోసం, సమాజం కోసం వారి కుటుంబం అంతా కూడా త్యాగం చేసింది అనమాట. అందుకనే ఏ కుటుంబం త్యాగం చేస్తుందో వారు పూజనీయులైపోతారు. పాండవులు పడ్డ కష్టానికి, కుంతిదేవి పడ్డ కష్టానికి, ద్రౌపదీదేవి పడ్డ కష్టానికి ఆ రిజల్ట్ ఏంటి అంటే పరీక్షని మహారాజు అనమాట. ఆ ఫలితము పరీక్షని మహారాజు. పరీక్షని మహారాజు ప్రపంచ చక్రవర్తిగా కీర్తిని పొందాడు. ప్రపంచానికి మహారాజు అయ్యాడు. మంచి పరిపాలన అందించాడు అనమాట. అందుకనే భాగవతంలో ఆయన గురించి ఎంతో ప్రాధాన్యం కలిగేలాగా వారి యొక్క జన్మ కర్మ ముక్తుల గురించి వర్ణించబడ్డ ఈ యొక్క భాగవతంలో కారణం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడు సంబంధం కలిగి ఉండటమే ఇది ఒక కారణం అన్నమాట. కృష్ణ భగవానుడితో సంబంధం కలిగి ఉండటం ఏంటి అని ఎవరికైనా సందేహం కలిగి ఉండొచ్చు. ఎస్, కృష్ణుడు మరి పాండవులు ఎవరు? బంధువులే. పాండవుల యొక్క తల్లి ఎవరంటే కుంతిదేవి స్వయాన శ్రీకృష్ణుడికి మేనత్ అనమాట. అలాగే శ్రీకృష్ణుడు సొంత చెల్లె అర్జునుడి యొక్క భార్య కూడా అనమాట. ఇలా చూస్తే గనక ఎందుకు ఇంత ప్రాధాన్యం ఉంది అంటే అంటే కేవలం బంధుత్వం ఉందనే కాదు, భగవంతుడికి ఎవరి ఇష్టం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఎవరి ఇష్టం అంటే ఎవరైతే స్వార్థం అనేది లేకుండా ధర్మం కోసం పనిచేస్తారో, ధర్మం కోసం వారి జీవితాన్ని త్యాగం చేస్తారో అటువంటి వారు భగవంతుడికి ఎప్పుడు కూడా ఇష్టంగానే ఉంటుందన్నమాట. అటువంటి పరీక్షిత మహారాజు గురించి ఈ ఒక భాగవతములో ఏ విధంగా ప్రస్తావించారు అనే దాని గురించి ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎప్పుడైతే ఈ కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం ముగిసింది, పాండవులు తప్ప కురువంశం మొత్తం కూడా నశించిపోయింది. పాండవులు తప్పితే కురువంశం మొత్తం, కౌరవులు మొత్తం అందరూ కూడా నశించిపోయారు. ఆఖరికి దుర్యోధనుడు చివరి క్షణాల్లో ఉన్నాడు, అంటే ఇంకా ప్రాణం పోలేదు. అప్పుడు దుర్యోధనుడికి ఆనందం కలిగించడం కోసము ఈ అశ్వత్థామ అంటే ద్రోణాచార్యుడు కొడుకు నిద్రపోతున్నటువంటి పాండవుల కొడుకుల్ని అతను చంపి ఆ తలలను తీసుకొచ్చి దుర్యోధనుడికి కానుకగా ఇచ్చాడు. వాడు ఎంత పెద్ద మహాపాపం చేశాడు అంటే అశ్వత్థామ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వారి తండ్రి విశ్వగురువు ద్రోణాచార్యుడు అంటే ఎంతో గౌరవము, అందరికీ మంచి గురువు, కౌరవులకి పాండవులకు స్వయంగా విద్య నేర్పించిన వాడు. అటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక గురుపుత్రుడై ఉండే అశ్వత్థామ పడుకున్నటువంటి పాండవుల ఒక కొడుకుల్ని చంపాడు. ఎందుకంటే దుర్యోధనుడికి కానుక ఇవ్వటం కోసం, దుర్యోధనుడి మెప్పు పొందడం కోసం అలాగా చేశాడు. అప్పుడు ఎప్పుడైతే కృష్ణార్జునులు అశ్వత్థామను పట్టుకోవడానికి వెంబడించారు, అప్పుడు అతను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆ విధంగా ఈ అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని కూడా శాంతింపజేయడం జరిగిందనమాట. తర్వాత అశ్వత్థామను పశువును బంధించినట్టు తాళతో కట్టి శిబిరానికి తీసుకొని వచ్చారు. నిద్రిస్తున్న వారిని కనికరం లేకుండా వధించిన అశ్వత్థామకు ఎటువంటి శిక్ష వేయాలా అనే విషయంలో అనేక చర్చలు జరిగాయి. చివరకు అందరికీ నచ్చే విధంగా అర్జునుడు అతనికి
కేశఖండనం అంటే జుట్టు తీసేస్తారనమాట. చేసి తలలోని మణిని తొలగించారనమాట. సో ఆ విధంగా అవమానం చెందాడు అశ్వత్థామ. ఎప్పుడైనా దెబ్బ తిన్న పాము ఊరుకుంటుందా? అలాగే అశ్వత్థామ కూడా సమయం కోసం వేచి ఉన్నాడు. ఎప్పుడే సమయం దొరుకుతుందో అప్పుడు మన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ ఇక్కడ భక్తులకి రక్ష రక్షకుడైనటువంటి శ్రీకృష్ణుడే పాండవులకి రక్షకుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ దేవదేవుడే పాండవులందరికీ కూడా కురుక్షేత్ర యుద్ధంలో రక్షణ కవచమై నించున్నాడు అనమాట. రక్షణ కవచమై నించున్నాడు. కౌరవ సేన అనే ఘోరమైన సాగరాన్ని పాండవులు శ్రీకృష్ణుని నావికనిగా పొందినందుకే దాటగలిగారు అనమాట. అంటే కౌరవులు అనే చాలా పెద్ద వారి యొక్క సేన అన్నమాట, సైన్యం. దాన్ని సాగరంతో పోల్చారు. అంటే సాగర్ అంటే సముద్రంతో పోల్చారు. కానీ కృష్ణుడు వారితో ఉండబట్టి కృష్ణ ఎలా పోల్చారు, నావికునిగా పోల్చారు అనమాట. అంటే పడవ నడిపేవాడుగా పోల్చారనమాట. అందుకని వాళ్ళ సాగరాన్ని చాలా చక్కగా దాటగలిగారు. అంటే కృష్ణుడే వాళ్ళందరినీ కూడా చక్కగా కాపాడాడు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం కురుక్షేత్ర రంగంలో అడుగునో చూడవచ్చు. ప్రతి అంటే మీరు పాండవుల్ని చూస్తే కనుక ప్రతిసారి కూడా పాండవులకి కృష్ణుడు రక్షకనగా ఉన్నాడు. ఆ విధంగా ఎంతో మంది సాధువులను రక్షించాడు ఆయన. దుర్మార్గులను నశింపజేశాడు. ధర్మాన్ని నెలకొల్పాడు. కృష్ణుడు తిరిగి హస్తినాపురం నుండి ద్వారకాకి ప్రయాణమయ్యాడు. ఇదే సమయంగా మళ్ళీ భావించాడు ఎవరు, అశ్వత్థామ. తిరిగి మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆల్రెడీ ఒకసారి వాడికి క్షమించి వదిలేశారు. కానీ వాడు దాన్ని అవకాశంగా తీసుకొని బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ ప్రయోగించాడు. అయితే ఈసారి ఈ ఒక అశ్వత్థామ ఒక ఆ, ప్రణాళిక అంటే ప్లానింగ్ ఏంటి అంటే, ఈ ఉత్తర గర్భంలో ఒక శిశువు జన్మించబోతుంది కాబట్టి ఆ ఉత్తర గర్భాన్ని కూడా కనుక మనం పాడు చేస్తే అసలు ఇక పాండవులకి వారసులు అనే వారే ఉండరు అని వాడు ప్లాన్ చేసుకున్నాడు. ఎప్పుడైతే రథం ఎక్కిపోతున్నాడు కృష్ణుడు, అప్పుడు అభిమన్యుని యొక్క భార్య ఉత్తర పరుగులతో కృష్ణుడు కనిపించింది రావటం. పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చింది. చాలా భయంతో కృష్ణుని ఆశ్రయించింది. దేవదేవ జగన్నాథ మహాయోగి, నన్ను రక్షించు నాయనా. ఏదో ఒక బాణము నా వైపుకి అతివేగంగా వస్తున్నది. మరి అది నన్ను దహింపజేసినా పర్వాలేదు, కానీ నా గర్భం మాత్రం నశించకుండా కాపాడు స్వామి అని మరి ఆ తల్లి ఉత్తర ప్రార్థించింది కృష్ణుణ్ణి. కృష్ణుడికి విషయం అంతా అర్థమైంది. పాండవ వంశములు ఎవరు లేకుండా చేయడం కోసము ఈ అశ్వత్థామ దుష్ట కార్యాన్ని చేస్తున్న విషయాన్ని కృష్ణుడు గుర్తించాడు. వెంటనే భక్త రక్షణార్థమై సుదర్శన చక్రాన్ని చేపట్టాడు. తన భక్తుల్ని వదిలేస్తాడేంటి? కృష్ణుడు ఎప్పటికీ కూడా తన భక్తుల్ని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే ఆ, ఎమ్మటే సర్వ హృదయవాసి అన్నారు భగవంతుణ్ణి. అందరి హృదయాల్లో భగవంతుడు ఉంటారంటారు కదా. పరమాత్మ రూపములో అందరి హృదయాలు ఉన్నాయి. అందుకే అందరూ శ్రీకృష్ణ పరమాత్మ అంటారనమాట. ఆయన సాక్షాత్ ఉత్తర గర్భంలో ప్రవేశించాడు శ్రీకృష్ణ భగవానుడు. బ్రహ్మస్తము
బ్రహ్మాస్త్రం అమోఘమైనదే, చాలా శక్తివంతమైనది, దివ్యమైంది. అయినప్పుడు కూడా కృష్ణ తేజం ముందు అది నిస్తేజం అయిపోయింది. అంటే అది ఎందుకు పనికి రాకుండా పోయింది కృష్ణుడి ముందు. ఎందుకంటే ఈ ఒక్క విశ్వములో ప్రతి జీవికి, ప్రతి వస్తువుకి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతు నుంచే వస్తుంది అన్నమాట. తెలుసుకోవాలి. అందుకని బ్రహ్మస్త్రం ఏమి కృష్ణుడి కన్నా గొప్పదేమి కాదు కదా. బ్రహ్మస్త్ర ప్రయోగం జరిగినప్పుడు ఈ తల్లి గర్భములో ఉన్న పరీక్షిత్తుకు ఈ యొక్క బ్రహ్మస్త్ర తేజము చాలా కష్టంగా మారింది. ఎటువంటి కష్టం అంటే గర్భములో ఉన్నప్పుడే అతను పరీక్షను ఎదుర్కొన్నాడు అనమాట. ఇది చిన్న విషయం కాదు. సహజంగా మానవులు పుట్టిన దగ్గర నుంచి పెరిగేంత వరకు రకరకాల కష్టాలు పడుతూ ఉంటారు. కానీ ఇతను గర్భములో ఉన్నప్పుడే ఇతనికి పరీక్షలు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. కానీ ఆ టైంలో ఒక పరమ పురుషుడు, ఒక భగవంతుడు తన దగ్గర రావటం శిశువు కనిపించిందనమాట. ఏ విధంగా అంటే చతుర్బాహువులు, 4 భుజాలు కలిగిన వాడు, మెరుపు వంటి పీత వస్త్రాలు ధరించిన అతని నేత్రాలు క్రోధముతో ఎర్రగా ఉన్నాయి. చేతిలో ఉన్న గదను చుట్టూ తిప్పుతూ అతను రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు ఈయన అని శిశువు ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లవాడు చూస్తుండగానే ఆ ఒక్క శ్రీకృష్ణ భగవానుడు అదృశ్యమైపోయాడు. ఈ విధంగా కృష్ణుడు ద్వారా, కృష్ణుడు దయ, కరుణ, ప్రేమ ద్వారా ఈ ఒక్క పిల్లవాడు రక్షించబడ్డాడు. ఈ విధంగా కృష్ణునిచే తల్లి గర్భములో రక్షించబడి ఆ బాలుడిని విష్ణు రాతుడు అని పిలుస్తారు ఆయన్ని. ఎందుకంటే అంటే దాని అర్థం ఏంటంటే స్వయంగా విష్ణువుచే రక్షింపబడిన వాడిని ప్రసిద్ధి చెందాడు అనమాట. అందుకని భక్త రక్షణ కార్యాన్ని దివ్యంగా నిర్వహించాడు. ఈ విధంగా పుట్టక ముందే భగవద్ దర్శనాన్ని పొందిన పరీక్షిత్తు మహాభాగవతోత్తముడు, అతని జన్మ దివ్యమైనది అని చెప్పబడింది అనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడే గనక మనం రక్షించాలనుకుంటే మనల్ని ఎవరు కూడా శిక్షించలేరు. భగవంతుడే గనక మనల్ని శిక్షించాలనుకుంటే మనల్ని ఎవరు కూడా రక్షించలేరు. మీ అందరికి ఒక ప్రశ్న. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు ఎవరిని రక్షించాడు? పాండవులను రక్షించాడు. వెరీ గుడ్, పాండవుల్ని. ఎవరిని శిక్షించాడు? కౌరవులను. కౌరవుల్ని కదా. మరి పాండవులను రక్షించాలనుకున్నప్పుడు ఎవరన్నా పాండవులను శిక్షించారా? శిక్షించగలిగారు ఎవరైనా? లేదు. చూడండి, పాండవులు కేవలము 5గురే. కానీ కౌరవులు ఎంతమంది అండి? 100 మంది. అంతేకాదు, కౌరవులతోటి భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, మళ్ళీ కర్ణుడు కూడా ఉన్నాడు. వీరు ముగ్గురిని ఏమంటారంటే
మహారథులు అంటారు వీళ్ళని. అంటే మహారథులు అంటే వీరు ముగ్గురు కూడా ఎంతో గొప్ప యోధులు అన్నమాట వీళ్ళు. వీళ్ళని మించిన యోధులు ఇంకెక్కడ ఉండరు విశ్వంలో. అటువంటి గొప్ప యోధులు అన్నమాట వాళ్ళు. కేవలం ఒక ప్రాంతంలోనే కాదు, వాళ్ళు ఒక రాజ్యంలోనే కాదు, వాళ్ళు విశ్వంలోనే వాళ్ళు ఒక పెద్ద యోధులు అనమాట. అటువంటి యోధులు కూడా కౌరవులతో ఉన్నారు. అవునా? అయినప్పటికీ కూడా పాండవులను వాళ్ళెవరు కూడా ఏమీ చేయలేకపోయారు. కారణం ఏమిటి చెప్పండి మన వాళ్ళు ఎవరైనా? కృష్ణుడి అండ ఉంది. ఆ వారితో కృష్ణుడే ఉన్నాడు. మరి ఇప్పుడు మనందరం ఏం చేయాలి? ఈ కలియుగంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి కదా, ఎన్నో బాధ అనుభవించవలసి వస్తుంటుంది కదా. అందుకని మనం కూడా కృష్ణుడు ఎప్పుడు కూడా మనతో ఉండేలాగా మనం చేసుకోవాలంట. అలాగే కృష్ణుడు ఎప్పుడు మనతో ఉండేలాగా మనం చేస్తున్నాం అనుకోండి, మనల్ని ఎవ్వరూ కూడా మనల్ని ఎవ్- ఎవ్వరూ కూడా శిక్షించలేరు. మరి కౌరవులను శిక్షించాడు. ఎవరిని రక్షించారా కౌరవుల్ని? ఎవరూ రక్షించలేకపోయారు. కానీ ప్రయత్నించారు. కానీ ఎవరి వల్ల కాలేదు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ద్రోణాచార్యుడు ప్రయత్నించాడు, భీష్ముడు కూడా ప్రయత్నించాడు, కర్ణుడు కూడా ప్రయత్నించాడు. కానీ ఎవ్వరు కూడా రక్షించలేకపోయారు. అందుకని చెప్తారు ఏంటంటే భగవంతుడే గనక ఒకరిని రక్షించాలి అనుకుంటే ఎవరు కూడా శిక్షించలేరంట. భగవంతుడే గనక వారు శిక్షించాలంటే ఎవరు రక్షించలేరంట. అందుకని మనం ఎప్పుడు కూడా కృష్ణుడు మనతో ఉండేలాగా చేసుకోవాలి. కృష్ణుడు ఎప్పుడు కూడా మనతో ఉండేలాగా చేసుకోవాలి. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు యొక్క జననం కలిగిందనమాట. ఉం? అప్పుడు పరీక్షిత్ మహారాజుకి దౌమ్యుడు, కృపాచార్యుడు, కొంతమంది బ్రాహ్మణులు సంస్కార కర్మలు జరిపించారనమాట. అంటే జన్మ సంస్కారం అంటారనమాట. జన్మ సంస్కార కర్మలు జరిపించారు. అలాగే ఆ శుభ సమయాన్ని పురస్కరించుకుని ధర్మరాజు బ్రాహ్మణులందరికీ కూడా ధన కనక వస్తువాహనాలు దానం చేశారనమాట. చక్కగా బ్రాహ్మణులు ఆ శిశువును దీవించి అతడు ఈ ఒక్క వంశానికి తగినవాడు కాగలని దీవించారనమాట. అతడు విష్ణురాతునిగా మహాభాగవతునిగా ప్రసిద్ధి చెందాడని భవిష్యవాణిని పలికారంట ఆ ఒక్క బ్రాహ్మణుడు. అంతేకాకుండా సత్యసంధతతో శ్రీరాముని ధైర్యములో బలిని పోలిడి ఆ బాలుడు ప్రహ్లాదుని వలె గొప్ప కృష్ణ భక్తుడు అవుతాడని చెప్పారంట వాళ్ళు. చూసారా? అంటే సత్యానికి ఎవరంటే రాముడు, ధైర్యంలో బలి అంటే బలి చక్రవర్తి. ఆ? అలాగే గొప్ప భక్తుల్లో ప్రహ్లాదుడు అనమాట. ఆ విధంగా ఈయన కృష్ణ భక్తుడు అవుతాడని చెప్పారంట. అలాగే నా చాలా అశ్వమేధ యజ్ఞాలు చేస్తారని కూడా చెప్పారంట. ఇవన్నీ కూడా విని ధర్మరాజు చాలా తృప్తి చెందాడు. మరి తల్లి గర్భములో తాను దర్శించిన మహాపురుషుని అన్వేషించుచు అందరినీ పరీక్షగా చూడడంతో ఆ బాలుడు పరీక్షిత్తుగా ప్రసిద్ధికెక్కాడు. ఉం? ఆ విధంగా అతను చక్కగా మంచి చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ ఈ తాతగాల రక్షణలో పెద్దవాడయ్యాడు. తాతగారులు ఎవరు? ఆయనకి 5 తాతలు. పాండవులందరూ కూడా ఆయనకు తాతలు అన్నమాట. ఈ విధంగా పాండవుల మహాప్రస్థానం తర్వాత భాగవతోత్తముడైన పరీక్షిత్తు రాజ్యపాలనా భారాన్ని చేపట్టాడు. బ్రాహ్మణుల ఆదేశాలను అనుసరించి ప్రజలను పాలించాడనమాట. అలాగే ఉత్తరుని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. జనమేజయుడు అలాగే ఒక 4 పుత్రులను కూడా పొందాడు.
అందులో ప్రధానమైనటువంటి జనమేజయుడు అనమాట. అలాగే కృపాచార్యుడి నేతృత్వంలో గంగాతటం చెంత 3 అశ్వమేధ యాగాలు చేశాడు. భూరి దీక్షను సమర్పించాడు. భూరి దీక్షలు అంటే అన్లిమిటెడ్ డొనేషన్స్ అనమాట. అన్లిమిటెడ్ భూరి దీక్షలు అంటే చాలా పెద్ద దానం అనమాట. అది సమర్పించాడు. అలాగే ఆ యజ్ఞ సమయంలో సామాన్యులు కూడా దేవత దర్శనం జరిగిందంట. దేవత దర్శనం కలిగింది సామాన్యులు కూడా ఆ యజ్ఞ సమయంలో అనమాట. ఆ విధంగా పరీక్షిత్తు రాజ్యం చేస్తున్న తరుణంలో కలియుగ లక్షణాలు నెమ్మదిగా వ్యాపించడం అతనికి తీవ్రమైన బాధ కలిగించింది. అంటే పరీక్షిత్ మహారాజు ద్వాపర యుగములో ఆయన రాజ్య బాధ్యతలు చేపట్టి కలియుగములో కూడా ఆయన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు. కానీ ఈ కలియుగంలో నిదానంగా కలియుగ లక్షణాలు వ్యాపించడం మొదలుపెట్టింది. దానివల్ల అతనికి కొద్దిగా బాధ కూడా కలిగింది. అది సహించలేక ఆయన ఈ యొక్క బాణాలను తీసుకొని ఆయన ఒక దిగ్విజయ యాత్ర కూడా బయలుదేరాడు. అలాగే అతని రథాశ్వ రథాశ్వాలు అంటే వారి రథానికి ఉన్నటువంటి గుర్రాలు ఆ నల్లవి అనమాట, నలుపు కలర్లో ఉంటాయి. అలాగే అర్జునుని యొక్క ఆ రథ గుర్రాలు తెల్లవని మనకు తెలిసిందే. ఈ విధంగా దిగ్విజయ యాత్రలో అతను అనేక ప్రాంతాలను జయించి ఆయా రాజు నుండి కప్పబొలను తీసుకున్నాడు. ఏ ప్రదేశానికి వెళ్ళినా అతని తన పూర్వీకులు దివ్యగాథలు వినిపించాయి. చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ పాండవులు కీర్తిస్తున్నారు, కుంతిదేవిని కీర్తిస్తున్నారు, ద్రౌపదిని కీర్తిస్తున్నారు. ఆ విధంగా ఆయన చక్కగా అన్ని ఆ, రాజ్యాలకు వెళ్ళొచ్చాడు. ఆయన ఎంతో ఆనందంతో వాళ్ళు చెప్పినట్టు విన్నాడు. ఆ విధంగా అతను తిరుగుతూ ఉంటే ఒక వృషభ రూపం దాల్చిన ధర్మదేవత. వృషభము అంటే ఏంటి చెప్పండి, మనలో ఎవరైనా చెప్తారా? వృషభ రూపము అంటే ఏంటి? ఎద్దు కదా ప్రభుజీ. ఆ ఎద్దు. సో ఎప్పుడు అక్కడ మన పరిషత్ మహారాజుకి వృషరూపము అంటే ఒక ఎద్దు, గోరూపము ఆవుని దాల్చినటువంటి ఒక ఆ భూదేవి, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కనిపించింది అనమాట. అంటే ఏంటి, ఒక ఎద్దు ఒక ఆవు మాట్లాడుకుంటున్నారు. ఈ ఎద్దు ఎవరంటే ధర్మదేవత, ఈ ఆవు ఎవరంటే భూదేవి అనమాట, మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే ఈ వృషభానికి ఒకే కాలు ఉంది, ఈ ఎద్దుకి ఏముంది, ఒక్క కాలే ఉంది. అంటే ధర్మదేవత కేవలము ఏకపాదయే కనిపించింది. ఈ భూదేవమో చాలా ఏడుస్తూ కనబడుతుంది ఈ గోమాత. అంటే ధర్మదేవతమో ఒక కాలు మీద కనబడింది, భూదేవమో ఏడుస్తూ కనబడింది. అంటే భూదేవి ఆవు రూపంలో ఉంది, ధర్మదేవత ఎద్దు రూపంలో ఉంది. ఒక పాదం మీదే ఉంది అంటే ఏంటి, ఈ కలియుగంలో ధర్మము ఒక పాదం మీదే ఉంది అని ఒక సూచన అనమాట. అలాగే వాళ్ళిద్దరూ కూడా పరామర్శించుకుంటున్నారు. ఏమని పరామర్శించుకున్నారు చూడండి. శ్రీకృష్ణుడు తన లీలలను పరిసమాప్తి చేసి వెళ్ళిపోయినందుకు భూదేవి బాధపడుతుందంట, ఏడుస్తుందంట. ధర్మము యొక్క 3 పాదాలు నశించి ఇప్పుడు అది కేవలం ఒకే పాదంతో తిరుగుతున్నది అని. అక్కడ ఒక గోవు, మరి అలాగే ఒక ఎద్దు, అంటే భూదేవి అలాగే ధర్మదేవత ఈ విధంగా బాధపడుతున్నారన్నమాట. ఈ విషయము పరీక్షిత్ మహారాజు చాలా బాధ వేసింది. ఇంతేకాకుండా రాజులాగా వేషములో ఉన్న ఒక శూద్రుడు ఈ గోవుని ఎద్దుని కొట్టాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు
గంభీరమైన స్వరంతో అంటే గట్టిగా అరిచి వాడిని ఆపాడు. వెంటనే ఖడ్గాన్ని తీశాడు. రాజవేషంలో ఉన్న కలిపురుషుని సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అంటే వాడెవడంటే కలిపురుషుడు. ఈ కలిపురుషుడు వాడి కలి ప్రభావం చూపించడం కోసం మొట్టమొదటి ఎవరిని ఎంచుకున్నాడంటే ఆవురి ఎద్దుని ఎంచుకున్నాడు వాడు. అది చూసి తట్టుకోలేకపోయాడు పరీక్షిత్ మహారాజు. అప్పుడు పరీక్షిత్ మహారాజు, నీకు నా చేతిలో చావు మూడుంది అని ఆ కలిపురుషుని చంపడానికి సిద్ధపడ్డాడు. ఎమ్మటే కలిపురుషుడు పూర్తిగా పరీక్షిత మహారాజుకి సరెండర్ అయిపోయాడు, శరణాగతుడైపోయాడు. కాళ్ళ మీద పడి క్షమాభిక్షను అడిగాడు. పరీక్షిత మహారాజు ధర్మరాజు కాబట్టి వాడిని చంపకుండా వదిలిపెట్టాడు. నువ్వు నా రాజ్యంలో ఉండకూడదని ఆజ్ఞాపించాడు అనమాట. అది ఈ విధంగా మరి కలియుగం ఆరంభములో కూడా, కలియుగములో కూడా ఆ పరీక్షిత్ మహారాజు మంచి పరిపాలన అందించారు, పాండవుల యొక్క వారసులు. మరి ఎప్పుడైతే ధర్మదేవత మరి భూదేవి బాధపడటం చూశాడు, అంతేకాకుండా కలి కూడా ప్రవేశించాడు. మరి కలిని చంపాలనుకుంటే మరి ఆ కలి పురుషుడు కూడా ఆ క్షమించమని వేడుకుంటం వల్ల ఆ కలిని క్షమించాడు. మరి కలి ఎందుకు వచ్చాడు? మరి ఈ కలి పురుషుణ్ణి పరీక్షిత్ ఏమి చేశాడు? అలాగే ఈ కలియుగములో కలి పురుషుడు ఎక్కడ ఉంటాడు? ఈ కలి పురుషుడి యొక్క కార్యం ఏమిటి? ఈ కలి పురుషుడి వల్ల కలియుగంలో వచ్చే నష్టం ఏమిటి? ఇవన్నీ కూడా మనము ఆ, రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే ఈరోజు పరీక్షిణ మహారాజు మొదటి భాగము, రేపు రెండో భాగం మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే? హరే కృష్ణ. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ పరీక్షిత్ మహారాజు కథలో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే పరీక్షిత్ మహారాజు కథలో మోరల్ ఏమిటి, ఈ పరీక్షిత్ మహారాజు కథలో మీరు ఏం తెలుస్తున్నారు అని మీరు కూడా చక్కగా తెలియచేయవచ్చు. హరే కృష్ణ. క్లాస్ నుంచి నేనేం తెలుసుకున్నాను అంటే పరీక్షిత్ మహారాజుని భాగవత కథానాయకుడు అని అంటారు అని తెలుసుకున్నాను. పరీక్షిత్ మహారాజుని పరమ భాగవతుడిగా ప్రసిద్ధి చెందారు అని తెలుసుకున్నాను గురుజీ. మొట్టమొదట భాగవతాన్ని శ్రవణం చేసింది పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు వలనే మనకి భాగవత కథలు వినగలిగే అదృష్టం లభించింది అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ ఇంకొకటి, భగవంతుడే కనుక మనల్ని రక్షించాలి అనుకుంటే ఎవ్వరూ వారిని శిక్షించలేరు. ఎలా అయితే పాండవుల్ని రక్షించారో, ఎలా అయితే పరీక్షిత్ మహారాజుని రక్షించారో. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు పుట్టక ముందే శ్రీకృష్ణ భగవానుడు చతుర్భుజంతో శంఖ చక్ర గదా పద్మ రూపములో పరీక్షిత్ మహారాజుని ఉత్తర గర్భంలోనే కాపాడారు. అలాగే భగవంతుడు కనుక శిక్షించాలి అనుకుంటే వారిని ఎవ్వరూ రక్షించలేరు. అందరూ అనుకుంటారు భగవంతునికి దశావతారాలు మాత్రమే ఉన్నాయి, కానీ భాగవతం ప్రకారం 22 అవతారాలు ఉన్నాయి. అసలు 22 అవతారాలు అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడెక్కడ మరియు ఎచ్చటెచ్చడ ధర్మమునికి హాని కలుగుతుందో అక్కడ నేను ఆవిర్భవిస్తాను అని చెప్పారు. అంటే ఎక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో అక్కడ భగవంతుడు వచ్చేస్తారు. భగవంతునికి అనంత కోటి అవతారాలు ఉన్నాయి అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. ధన్యవాదం గురూజీ. హరే కృష్ణ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. 12 హరే కృష్ణ గురుజీ, దండవత్తున్నాను. ఈరోజు క్లాస్ చాలా బాగుంది గురుజీ. భాగవతం ఇంట్రడక్షన్ తెలుసుకున్నాను గురుజీ. భాగవతం మొత్తం 12 స్కందాలు, 18,000 శ్లోకాలు ఉన్నాయని తెలుసుకున్నా గురుజీ.
ఇందులో పరీక్షిత్ మహారాజు గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. ఆయన ద్వాపర యుగం నుండి కొంతకాలం కలియుగం వరకు పరిపాలించారని, పాండవులలో ఏకైక మగ సంతానం మిగిలింది కురుక్షేత్ర యుద్ధం తర్వాత పరీక్షిత మహారాజా అని తెలుసుకున్నాను గురుజీ. పరీక్షిత మహారాజుని గర్భంలో చంపడానికి ఆ బ్రహ్మాస్త్రం వచ్చినా కూడా భగవంతుడే స్వయంగా కాపాడాడనంటే దాన్ని బట్టి మోరల్ భగవంతుడు కాపాడాలనుకుంటే ఏ అస్త్రాలైనా ఎవరు శిక్షించలేరు. అదే ఆయనే శిక్షించాలనుకుంటే ఎవరు రక్షించలేరు అని తెలుసుకున్నాను గురుజీ. చాలా బాగుంది గురుజీ రోజు క్లాస్. థ్యాంక్ యూ గురుజీ. హరే హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. చెప్పారు తల్లి. థ్యాంక్ యూ. చక్కగా మీరైతే పొద్దున్న నిద్రలేయంగానే చక్కగా స్నానం చేసి మీ ఇంట్లో చిన్న కృష్ణుడి ఫోటో పెట్టుకోండి. కృష్ణుడికి ప్రణామం చేయండి. చక్కగా ఒక అగరబత్తి, ధూపము, దీపం పెట్టండి. ఏదైనా కొద్ది నైవేద్యం ఏం పెడతారంటే డ్రై ఫ్రూట్స్ ఓ డబ్బా పెట్టుకోండి. డబ్బా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పెట్టండి. ఒక మాల జపం చేయండి. మీకు జపమాల ఇస్తాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఒక్క మాల 10 నిమిషాలు పడుతుంది. 108 సార్లు చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళండి. కృష్ణుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు. థ్యాంక్ యూ గురుజీ. జపం చేస్తారా? ఉమ్? సో ఒక ఆదివారం గుడికి రండి, నేను మీకు జపమాల ఇస్తాను. ఓకే. ఓకే గురుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు క్లాసులు చక్కగా విన్నారా? ఏం తెలుస్తున్నారు చెప్పండి క్లాసులో? గురుజీ అర్థం కాలేదు. ఈ రోజు క్లాసులో ఏం తెలుసుకున్నారు చెప్పండి? ఈరోజు క్లాస్ లో కృష్ణుడు మనల్ని అంటే దేవుడు మనల్ని కాపాడాలి అనుకుంటే ఎవరు శిక్షించలేరు, దేవుడు మనల్ని శిక్షించాలి అనుకుంటే ఎవరు కాపాడలేరు అని చెప్పి తెలుసుకున్నాం గురించి. బాగుంది కదా వినటానికి? అవును గురించి. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. భాగవత కథానాయకుడు కృష్ణ భక్తుడు అని కూడా తెలుసుకున్నాం గురించి. భాగవతాన్ని శ్రవణం చేసిందే పరీక్షిత్ మహారాజు. భాగవతము 12 స్కందాలు 18,000 శ్లోకాలు ఉన్నాయని తెలుసుకున్నాం గురుజీ. ఈ కృష్ణస్తు భగవాన్ స్వయం అని నిరూపించబడినది. ఆయన విష్ణు రాతుడు అని కూడా భాగవత కథానాయకుడు అని తెలుసుకున్నాం గురుజీ. భగవంతుడు రక్షించాలి అంటే ఎవరు శిక్షించలేరు. అంటే పాండవుల్ని రక్షించినట్టు. భగవంతుడు శిక్షించాలి అంటే ఎవరు కూడా రక్షించలేరు. దుర్యోధన కౌరవుల్ని శిక్షించినట్టు అని తెలుసుకుందాం గురూజీ. కలియుగము ఆరంభం అవుతుంది అని ఆయన అదే పరీక్షిత్ మహారాజుకి అర్థమయ్యి ఒక తరం వృషభము ఒక కాలు వంటి కాళ్ళ మీద నుంచొని ఉంటే ఆ వృషభము ఆవు మాట్లాడుకుంటా ఉంటాయి. మాట్లాడుకుంటే కలియుగము అదే ఆరంభం అవుతుంది అని. అప్పుడు పరీక్షిత్ మహారాజు విని నేను అంటే యుద్ధం శిక్షిస్తాను అని తెలియజేస్తాడు గురూజీ. అప్పుడు శరణాగతుడు అవుతాడు కలియుగ నాయకుడు అని తెలుసుకున్నాం గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణమ్మ, చాలా చక్కగా చెప్పారు. వెరీ గుడ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. హరే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. హరే కృష్ణ గురించి. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ గురూజీ. దండవత్ ప్రణామం గురూజీ. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ గురూజీ.